Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. బండి సంజయ్ కు బీజేపీ హైకమాండ్ ప్రమోషన్. కీలక పదవి అప్పజెబుతూ అధిష్టానం ప్రకటన. కొత్త పదవిపై బండి సంజయ్ హ్యాపీయేనా? ఆయన అనుచరుల్లో అసంతృప్తి తగ్గినట్లేనా? బీజేపీలో కొత్త బాధ్యతలపై బండి మాటేంటి? అధ్యక్ష పదవిని తప్పించిన బీజేపీ హైకమాండ్ బండి సంజయ్ కి ప్రమోషన్ ఇచ్చింది. తెలంగాణలో బండి సంజయ్ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన అధిష్టానం ఉన్నత పదవి ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలువురి హోదాలు మార్పు చేసి సీనియర్ నేతలకు ముఖ్యమైన హోదాలను కట్టబెట్టింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ని హైకమాండ్ నియమించింది. జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. అయితే బండి సంజయ్ ని అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించి కిషన్ రెడ్డికి అప్పగించడంతో క్యాడర్ కొంత నైరాశ్యంలో మునిగిపోయింది. బండికి ఏ పదవి ఇస్తారోననే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇది గమనించిన జాతీయ నాయకత్వం బండికి ప్రమోషన్ ఇచ్చి కీలక స్థానం కట్టబెట్టిందనే టాక్ వినిపిస్తుంది. అయితే ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు క్యాడర్ కు కూడా అంతు చిక్కడం లేదు. పార్టీలో క్రియాశీలకంగా మారిన బండికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగింది. ప్రాధాన్యత కొనసాగిస్తారని నేతలు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు బండిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అధ్యక్షుని పదవి నుంచి తప్పించడంతో బండి సంజయ్ అనుచరులు తీవ్ర ఆందోళన చెందారు. పార్టీ కోసం తమ నేత అనేక కష్టాలు పడితే సరైన గుర్తింపు ఇవ్వలేదని అన్నారు. అయితే పార్టీలో అసంతృప్తిని తగ్గించేందుకే బండి సంజయ్ ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే సంజయ్ పార్టీకి ఊపు తేవడంలో ఎంత సక్సెస్ అయ్యారో, పార్టీ నేతలను కలుపుకుపోయే విషయంలో అంత విఫలమయ్యారని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపించాయి. ఒక సామాన్య కార్యకర్తగా, కార్పొరేటర్ గా, ఆ తర్వాత ఎంపీగా సంపాదించుకున్న పాపులారిటీ కూడా సంజయ్ కెరీర్ లో అద్భుతమైన విజయమే. మరోవైపు ఇటీవల బీజేపీ హైకమాండ్ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ప్రచార కమిటీ చైర్మన్ పదవిని కేటాయించగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది.